తండ్రి కోసం ఒక మహత్తరమైన ప్రతిజ్ఞ చేసిన భీషణ ప్రతిజ్ఞ కారణంగానే భీష్ముడనే పేరు తెచ్చుకున్నాడు అని నిన్న మనం అనుకున్నాం. దాశరాజు కుమార్తె అయిన సత్యవతికి తన తండ్రి అయిన శంతనుడితో వివాహం జరిపించాలనే ప్రయత్నంలో భాగంగా చేసిన ప్రయత్నం వల్ల, ప్రతిజ్ఞ వల్ల దేవవ్రతుడు అనే పేరు కలిగిన గంగాపుత్రుడు, గంగాశంతనుల పుత్రుడు భీష్ముడుగా స్థిరపడ్డాడు. ఆ భీష్ముడు తన తమ్ముళ్ళైన చిత్రాంగద, విచిత్ర వీర్యుల కోసం పాటుపడ్డాడు. సత్యవతి కుమారుల కోసం. చిత్రాంగదుడు గంధర్వుడితో యుద్ధం చేసి, చిత్రాంగదుడనే పేరు కలిగిన గంధర్వుడి మీద యుద్ధానికి వెళ్ళి దురహంకారంతో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడని, విచిత్ర వీర్యుడికి వివాహం చేయడానికి కాశీరాజు పుత్రికలైన అంబా, అంబిక, అంబాలికలను స్వయంవరంలో గెలిచి మరీ తీసుకొచ్చి భీష్ముడు ఆ వివాహం చేసే ప్రయత్నం చేశాడని, అందులో అంబ విషయంలో కథ చిత్రమైన మలుపులు తిరిగి సాళ్వుడు ప్రేమించారని చెప్పడం, సాళ్వుడి దగ్గరికే భీష్ముడు పంపడం, ఆ సాళ్వుడు తిరస్కరించడం, మళ్ళీ ఇక్కడికి వస్తే భీష్ముడు కూడా కాదనడం, పరశురాముడుకి అంబ తెలియచేయడం, యుద్ధం